అర్థమైంది? చలో ఇంకో చలో అది ఆవిడ కొట్టండి. సరే, రామాయణంలో ఎన్ని కాండలు? 7 కాండలు. పేర్లు చెప్తావా? కొన్ని చెప్పి. బాలకాండం, అరణ్యకాండం, దండకారణ్యం, ఉత్తరకాండ, మిగిలిన బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. ద్యుతి తోపు తీయండి, మాకు స్నాపు. ద్యుతిడు ఇలాగే దుమ్ము లేపు, డోంట్ స్టాప్. ఇంకా మనకి సమయం తక్కువ ఉంది కాబట్టి నేను వేరే ప్రశ్నలు అడగడం లేదు. శాంపిల్ కోసం మీకు ఇది చెప్పాను. తల్లి, నీకు ఇక్కడ ఉండే మా బంగారు చిన్న తల్లులందరికీ, బంగారు బాయ్స్ కి గర్ల్స్ అందరికి ఒక్క పని చెప్తున్నాను. ఇక్కడ మీరందరికీ, ఈ పిల్లలకి మాత్రమే కార్డు ఇస్తాను, నాది. పెద్దోళ్ళు అడగకండి. వీళ్ళందరికీ ఒక టాస్క్ ఇస్తున్నాను. ఆ టాస్క్ ఏంటంటే, మీరు 1 మంత్ 2 నెలలు టైం తీసుకుని, 1 నెల కానీ 2 నెలలు కానీ టైం తీసుకుని, పిల్లలకు మాత్రమే ఓకే, టైం తీసుకుని మీరు రామాయణంలో 100 ప్రశ్నలు విన్నవా? 100 ప్రశ్నలు రామాయణంలో, 100 ప్రశ్నలు. ఇంకొకరు మహాభారతంలో 100 ప్రశ్నలు, ఇంకొకరు భగవద్గీతలో 100 ప్రశ్నలు, ఇంకొకరు భాగవతంలో 100 ప్రశ్నలు, ఇంకొకరు ఉపనిషత్తుల్లో 100 ప్రశ్నలు, ఇంకొకరు వేదాల్లో 100 ప్రశ్నలు. ఇలా మీకు మీరే డిసైడ్ అవ్వాలి. అయ్యి అడగగానే చక్క చెప్పారు. ర్యాండమ్ గా అడిగితే కూడా చెప్పారు. మీరే క్వశ్చన్ రాసుకోండి, మీరే సమాధానం వెతకండి. గురూజీ మేము రెడీ అన్నప్పుడు వాట్సాప్ లో పెట్టండి. అదవుతుందా? లైవ్ లో మళ్ళీ నేను వచ్చినప్పుడు అడుగుతాను. ఈ లోపల మీరు దాని మీద ప్రిపేర్ అయ్యి ఉండండి. ఓకేనా? ఇప్పుడు చక్క కొన్ని క్వశ్చన్లు అడిగేస్తాను. ఇద్దరు కలిపి చెప్పినా విడిగా చెప్తాం. ఓకే? రామాయణంలో విలన్ ఎవరు? ఎవరైనా చెప్పేయండి. రైట్. రావణాసురుడే స్థలం పేరేంటి? రామాయణంలో ఒక రాక్షసుడు జింకగా మారాడు, అతని పేరేంటి? మరి రామాయణం ఎవరు రాశారు? రామాయణంలో 8,000 శ్లోకాలు? ఇలా చాలా ఉన్నాయి ప్రశ్నలు. చాలా మందికి తెలియదు. రావణాసురుడు పెద్ద కొడుకు పేరేంటి? ఇంద్రజిత్తు పెద్దోడు కాదు. మేఘనాథుడు అన్న ఇంద్రజిత్తు అన్న ఒకటే. అతని పేరు అక్షకుమారుడు. అక్షకుమారుడు. నేను ఊరికే మీకు శాంపుల్ చెప్తున్నాను. అదవుతుందనా? ఇలా మీరందరూ మీ పిల్లల్ని కూర్చోబెట్టండి. రవితో మొదలుపెట్టి ఈ శనివారం నుంచి మీరు దేవాలయాలకి ఈవినింగ్ వెళ్ళండి. 1 గంట కూర్చోండి, బుక్ చదవండి, 10 నిమిషాలు రామనామం చేసేసి వచ్చేయండి. ఓకేనా? మనం అందరం చక్కగా కలిసి ఉందాం. ఇలాగే హిందువుల ఐక్యతను పెంచుడు, హిందువుల సంఖ్యను పెంచుడు, ఈ దేశాన్ని కాపాడుకుందాం. కేకే మహమ్మద్ గారు గొప్ప మాట చెప్పారు, ఆర్కియాలజిస్ట్. ఈ దేశం కోసం ఏం చెప్పారంటే, ఈ దేశంలో సెక్యులరిజం, ఈ దేశంలో రాజ్యాంగం ఉండాలి అంటే ఎప్పటిదాకా ఉంటుంది? హిందువులు మెజారిటీగా ఉన్నంతసేపు మాత్రమే ఈ దేశంలో సెక్యులరిజం ఉంటుంది, ఈ దేశంలో రాజ్యాంగం ఉంటుంది. కాబట్టి హిందువులు బలంగా ఉండాలా వద్దా? హిందువుల జనాభా పెరగాలా వద్దా? హిందువులు బాగా డబ్బు సంపాదించాలా వద్దా? హిందువులు పొలాలు సంపాదించాలా వద్దా? హిందువులు స్థలాలు సంపాదించాలా వద్దా? హిందువులు రాజకీయంగా ఎదగాలా వద్దా? హిందువులు బాగా పిల్లలు కనాలా వద్దా? హిందువులు బాగా తినాలా వద్దా? హిందువులు బాగా వినాలా వద్దా? అందుకని మీకు రిక్వెస్ట్, ఇక్కడ బాగా వినండి, అక్కడ బాగా తినండి, ఆ 3వ పని ఇంటికి చేయండి. భారత్ మాతాకి జై శ్రీరామ్. మా బంగారు తల్లికి వన్స్ మోర్ గివ్ ద బిగ్ హ్యాండ్. మా గుడి తీసేది తల్లి అడగ. అందరూ ఒకసారి 2 చేతులు పైకెత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ
హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై శ్రీరామ్. అమ్మా చాలా సంతోషంగా కూర్చున్నాను. రైట్. ఇప్పుడు మీ మూడో శ్లోకం కూడా చెప్పేస్తాను. దీర్ఘాయుష్మాన్ భవ శ్రీరామ కృపా ప్రాప్తి తెలుస్తూ అందరూ చెప్పండి. అందరూ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః. 3 శ్లోకాలు చెప్పారు. అదైనా 2వ అధ్యాయంలోది, 8వ అధ్యాయంలోది, 18వ అధ్యాయంలోది. మీరు ఈ 3 అన్నా కనీసం నేర్చుకుంటే మీ 3 బాగోలేనప్పుడు, మీరు పాడైపోయినప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది. మొదటిది ఏంటి? దేహినోస్మిన్ యదా దేహే. ఆ శ్లోకం అర్థం ఏమిటంటే, మనం పుడతాం, పుట్టిన తర్వాత కొంచెం పెరుగుతాం. అంటే శిశుదశ నుంచి బాల్యం, బాల్యం నుంచి యవ్వనం, యవ్వనం తర్వాత వృద్ధాప్యం. ఇప్పుడు ధృతి ఏం చదువుతుంది? 4. నెక్స్ట్ ఇయర్ 3rd కదా, నెక్స్ట్ ఇయర్ 3rd వెళ్తావు కదా, చూసే పని చేస్తుంది కదా. నెక్స్ట్ ఇయర్ 5th వెళ్తాం, 3rd వెళ్దాం అంటే పెద్దదవుతుంది. 5 ఏళ్ల తర్వాత 9th వెళ్తుంది. అంటే మనం పెద్దోళ్ళు అయితే మనం ఆనందిస్తామా ఏడుస్తామా? మరి పెద్దోళ్ళు అయినప్పుడు ఆనందించాము, ముసలోళ్ళం అయితే నేచర్ అనుకున్నాము. మరి చావుస్తే చచ్చిపోవడానికి సిద్ధంగా ఎందుకు లేము? మనకు భయం. ఏంటి భయం? ఎక్కడికి వెళ్తామో తెలియదు. ఎక్కడికి వెళ్తావో తెలుసుకోవచ్చు నువ్వు ఎలా? నీ చైతన్యాన్ని బట్టి. చైతన్యం అంటే లోపల నీ ఆలోచన ఉంటుంది కదా, ఆలోచన. పరుల సొమ్ము పాము వంటిది అప్పట్లో, ఇప్పుడు పాయసం వంటిది. పరుల సొమ్ము పాయసం వంటిది అనుకునే వాళ్ళే ఉన్నారు. లేకపోతే కబ్జా ఎలా చెప్తాడు వీడు? 10 వ్యాన్లు వేసుకుని, 10 సుమోలు వేసుకుని కబ్జాలు ఎలా చేస్తుంటారు? దేకోమై రౌడీజం అని ఎలా చేస్తుంటాడు? వీడికి ఎంత ఎంత కావాలి? వీడికి పొడుగు 6 అడుగులు చాలు, వీడికి పొడుగు 7 అడుగులు, వీడికి 1000 ఎకరాలు ఎందుకండి? అంటే ఆశ. దాని పేరేంటి? లోభం. ఏ లోభం ఉన్నా, ఏ లాభం ఉన్నా ఫైనల్గా నువ్వు మట్టిలోంచి వచ్చి మట్టిలోకి వెళ్ళిపోతావు. నీకు ఆ జ్ఞానాన్ని ఇచ్చేదే భగవద్గీత, ఆ జ్ఞానాన్ని ఇచ్చేదే రామాయణం. అందుకే మీకు చిన్న కథ చెప్పేసి నేను ముగిస్తాను. అదేమిటంటే, ఒక ఆయన యముడు వచ్చాడు. యముడు రాగానే ఏం చేస్తారండి? ఎవరైనా ఏం చేస్తారు? మనకు తెలుసుదేంటి? యముడు వచ్చాడు, వాడేదో పుణ్యం ఉంది కొంచెం, ఆయన కనబడ్డాడు. వీడు అడిగాడు, సార్ మా ఇంటికి వచ్చారు ఏంటి సార్ అన్నారు. అంటే యముడు చెప్పాడు, ఇవాళ మరి నీ లాస్ట్ రోజు, అందుకే నేను తీసుకెళ్తాను అన్నాడు. అది కాదు సార్, 2026 జనవరిలోకి వచ్చాము, ఈ అప్డేట్ అవ్వాలి కదా సార్, వచ్చే ముందు చెప్పాలి కదా, మేమేదో మా ప్లాన్లు మాకు ఉంటాయి కదా సార్ అన్నాడు. అంటే యముడు అన్నాడు, లేదురా నీకు ఎన్నైనా ప్లాన్ ఉండని, నేనైతే నీకు 3 సార్లు నేను మెసేజ్ పెట్టాను సార్. 1 సెకండ్ ఏడు సార్, వాట్సాప్ ఫేస్బుక్ అన్నాడు. నేను పెట్టింది సెల్లో కాదురా మెసేజ్, నీ తల్లో పెట్టాను అన్నాడు. వీడు గజాలగాడు, అర్థం కాలేదండి. ఎందుకు అర్థమవుతుంది? మామూలుగా నీ జుట్టు రంగు ఎట్లుండేది? నువ్వు పుట్టినప్పటి నుంచి 40 ఏళ్ళ వరకు ఎట్లుండేది? కలరు బ్లాక్ ఉండేది. ఈ బ్లాక్ ఏమైంది? అరే వైట్ అయిందంటే, వైట్ అయిందంటే ఇంకా రైట్గా ఉండాలిరా, స్ట్రైట్గా వెళ్ళాలి అని రెడీగా ఉండాలి కదా నువ్వు. అరే నలుపు తెలుపు అయిందంటే పిలుపు వస్తుంది, నలుపు తెలుపు అయిందంటే పిలుపు వస్తుంది, నీ జీవితంలో ఒక మలుపు వస్తుంది అని నువ్వు రెడీగా ఉండాలి కదా. తెలుపు వచ్చిందంటే అర్థం ఇంక తెల్లగొండ వేస్తారా బిడ్డ అని. కానీ నువ్వేం చేసావు? రంగు మారింది, నువ్వు రంగు డబ్బా కొన్నావు. గాడుకు దగ్గర గాడిది కొడక అంటే గాడి నుంచి కొనుక్కొచ్చావు. దస్కా ధమాకా, ఇది వాడి దిమాక. ఏం చేసావు? రంగు వేసావు. అద్దంలో అందంగా లేనా, అసలేం బాగోలేనా అని సాంగ్ పాడేవాడు. నేనేం చేశాను? నీకు వార్నింగ్ ఇచ్చాను, నీకు హెచ్చరిక చేశాను, నీకు మెసేజ్ పెట్టాను, నువ్వు వినలేదు. 2వ మెసేజ్, పళ్ళు రాలిపోతాయి వేధవా అని అంటుంది అమ్మో నాన్నో టీచరు. పళ్ళు రాలిపోతున్నాయి. మనోడు వెంటూ పారదాడు ఎంత పళ్ళు కట్టించుకుని వస్తాడు. ఈ అంటే
పళ్ళు రాలిపోతుందంటే అర్థం ఏంటి? త్వరలోనే ఒళ్ళు కూడా జారిపోతుంది. మన సెల్లు మనది కాదు, మన ఇల్లు మనది కాదు, మన ఒళ్ళు మనది అవుతుందా? మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మాతృదేవోభవలో సాంగ్ ఏంటిది? రాలిపోయే, అదన్నమాట. మనం రాలిపోతామా? కేవలం తర్వాత కాలిపోతాం, నెలలో పడితే తేలిపోతాం, ఎవడన్నా మరగ్గాడు వచ్చి బాంబు పెడితే పేలిపోతాం కదా. ఈ తేలిపోయే లోపల, కాలిపోయే లోపల, పేలిపోయే లోపల మనం ఎందుకు వచ్చేమో తెలుసుకుని చచ్చిపోవాలి, ఉట్టినే చచ్చిపోకూడదు. అదే భౌతికం చెప్తుంది. ఎం వాపిస్మరణ భావం, అది రెండో శ్లోకం. వీడు 2 వార్నింగ్లు ఇచ్చాను, నువ్వు మారలేదు, నువ్వు రెడీ అవ్వలేదు. మూడోది ఏంటి? మన ధర్మానికి అడ్డపడే వాటిలో చర్మం, ఇది లూజ్ అయింది. వీడు లూజుగాడు, గలీజుగాడు. వీడు డబ్బు ఎక్కువై ఎక్కడికో వెళ్ళి దీన్ని టైట్ చేయించుకుని పాలమూరు వచ్చాడు. పాలమూరు వచ్చి స్టేజ్ మీదకి వచ్చి పాట పాడాడు. ఏం పాట? ఇది నేనే, ఇది నేనే, ఈ పాట పాడాడు. కానీ వాస్తవం ఏంటి? ఇది గానే, ఇది గానే. నువ్వు ఎన్ని రంగులు వేసినా, ఎన్ని హంగులు చేసినా చివరికి దీన్ని బొంగుల మీద పడుకోబెట్టి తీసుకుపోతారా. కాబట్టి మనకు అన్నీ బాగున్నప్పుడే మనం భక్తి చెయ్యాలి. మనకు అన్నీ బాగుంటే ఏమొస్తుంది? ఓ పాట వస్తుంది. ఏం పాట? మన దగ్గర బాగా డబ్బు ఎక్కువై, బాగా ఏదైనా రాజకీయ పార్టీలో బాగా గెలుపు వస్తే వెంటనే ఓ సాంగ్ పాడతాం. ఏం సాంగ్? రెచ్చిపోదాం బ్రదర్. కానీ ఏం గుర్తుపెట్టుకోవాలి? చచ్చిపోతావు బ్రదర్, చచ్చిపోతావు బ్రదర్, వెయిట్ చేస్తుంది వెదర్, ఎముడు తీస్తాడు లెదర్, నువ్వు ఆపే బ్రదర్. విన్నారా? విన్నారా? కాబట్టి వినయంతో ఉండండి. మీరు డబ్బు సంపాదించినా, పేరు సంపాదించినా, పదవి సంపాదించినా దేనికి వాడాలి అనే జ్ఞానం కలిగి ఉండండి. దేవాలయాలను కాపాడుకోవడానికి మీ సమయాన్ని, మీ శ్రమని, మీ ధనాన్ని ఖర్చు పెట్టండి. తల్లుల్ని కాపాడండి, వృద్ధుల్ని అసహించుకోకండి, చేదరించుకోకండి, వాళ్ళని ఆదరించండి. వాళ్ళు కనిపించితే మనం ఇంత వాళ్ళవయ్యాం. కాబట్టి పెద్దల ఏడ దయ కలిగి ఉండాలి, వినయం కలిగి ఉండాలి, వాళ్ళ పట్ల గౌరవం కలిగి ఉండాలి, వాళ్ళ పట్ల భక్తి కలిగి ఉండాలి. వాళ్ళే లేకపోతే మనం లేవు. అందుకే మన పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించాలి. మీ అందరికి తెలుసు. నమస్కారం మొదలు పెట్టి చెప్పండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇవి పిల్లలకు నేర్పండి. వీటిని వాళ్ళు ఫాలో అయ్యేలా మీరు ఫాలో అవ్వండి. అలాగే ఆఖరి శ్లోకం ఏంటి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అన్ని ధర్మాలు విడిచిపెట్టి నన్ను శరణాగతి పొందు అన్నాడు. అంటే సరెండర్ అవ్వమన్నాడు. కాబట్టి భగవంతుడు ఉన్నాడు అనేది నిర్వివాదము. ఆయన ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు. మన లోపల ఉన్నాడు, అందరి లోపల ఉన్నాడు. కాబట్టి ఆయన మనం ఏం చేసి శరణాగతి చేయగలం అంటే భజన. చిన్న మొక్క చెప్పేస్తాను. మీరు ఇంత మంచి వాళ్ళు కదా, మీకు చెప్పకుండా ఉండలేక చెబుతున్నాను. ఓపికండి కాదు. నేను నిన్న సాయంత్రం 5:30కి భోజనం చేశాను. ఇంతవరకు నీళ్లతో ఉన్నాను. అందుకని మీ దగ్గర భక్తి ఉంది, అందువల్ల నాకు శక్తి భగవంతుడు ఇస్తున్నారు కాబట్టి చెబుతున్నాను. చక్కగా చెప్పండి. భజన చేసే భక్తులకెల్లా, భజన చేసే భక్తులకెల్లా భయములే దోయ్ రామ్ భజన, భయములే దోయ్ రామ్ భజన. ఏమోయినరుడా హేళన చేసేవు, ఏమోయినరుడా హేళన చేసేవు. నవ్వులు కాదోయ్ హరి భజన, నవ్వులు కాదోయ్ రామ్ భజన. భజన చేసే భక్తులకెల్లా భయములే దోయ్ రామ్ భజన. భజన చేసే భక్తులకెల్లా భయములే దోయ్ రామ్ భజన. ఏమోయినరుడా హేళన చేసేవు,
నరుడా హేళన చేసేవు, నవ్వులు కాదోయ్ హరి భజన, నవ్వులు కాదోయ్ రామ్ భజన. बोलो भारत माता की जय श्री राम, जय श्री राम. చాలా సంతోషంగా మీరు రోజు మంత్రాన్ని జపం చేయండి. కలియుగం కదా ఇది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని మహామంత్రం అంటారు. ఇది కలియుగంలో మన మోక్షాన్ని ఇస్తుంది. ఈ మంత్రం చేయండి. అదే విజయ మహామంత్రం అని పిలుస్తారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈ మంత్రాన్ని చెప్పండి. మననాత్రాయితే ఇది మంత్ర. రాముల వారి పట్ల మీకు ఎంత మాత్రం ప్రేమ ఉన్నా మీ ఇంటి దగ్గరగా ఉండేటువంటి రామాలయానికి మీరు వెళ్తూ ఉండండి. రామాయణాన్ని చదవండి, వినిపించండి. ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు ముస్లిమ్స్ కూడా హిందువులకే పుట్టారనే విషయాన్ని వాళ్ళు గుర్తు చేయండి. వాళ్ళు మర్చిపోయారంటే అందరూ మనోళ్ళే, అందరూ మన బంధువులే, అందరూ మన హిందువులే. మనం ఆల్రెడీ పాటలో పాడుకున్నాం. ఏం పాట పాడుకున్నాం మనం? జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదర్ జిప్సన్, జిప్సన్ ఫాదర్ జైపాల్, జైపాల్ ఫాదర్ జైరామ్, గ్రాండ్ ఫాదర్ ఒక్కడే గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదర్ ఒక్కడే గతమంతా మనదొక్కటే. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశం రన్నా, ఇది స్వర్గం కన్నా మిన్నా. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశం రన్నా, ఇది స్వర్గం కన్నా మిన్నా. భారత్ మాతాకి బిగ్ హ్యాండ్. ఎక్కడ నేర్చుకున్నావు? చూడండి, నేను పాలమూరుకు వచ్చినందుకు నాకు వచ్చింది బలం, నాకు ఇప్పుడు మా తల్లి ఇచ్చింది ఫలం. ఇది కావాలి. ఇందుకు కదా నేను పాడింది. నేను పాడిన దానిని, ఈ పాటని కొన్ని లక్షల మంది, మిలియన్స్ మంది చూశారు. నాకు 2 చోట్ల ఈ ఆనందం. ఇక్కడేమో మా చిట్టి తల్లి, ఇంకో చోట తూర్పు గోదావరిలో ఇంకో చిట్టి తల్లి పాటని ఒక రోజు ముందు విని అమ్మో డాన్స్ కూడా చేసి ఇలా చుట్టుకుని కత్తి పట్టుకుని చాలా బాగా ఇదే సాంగ్ కి ఈ పాట నేర్చేసుకోండి. అన్ని చోట్ల వినిపించండి. వాళ్ళు ఏం పైనుంచి రాలేదు, మనలోంచే వచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరినైనా సరే మన వాళ్ళ పేరు, వాళ్ళ నాన్న పేరు అడిగితే వెంటనే చెప్తారు. ఇప్పుడు టైం 3 అయింది. పొద్దున్న 10 నుంచి అడుగుతున్నాను ఒక ఆయన వాళ్ళ నాన్న పేరు. 5 గంటలు అయింది, వాళ్ళ నాన్న పేరు చెప్పలేదు. ఇప్పుడు కూడా అడిగాను. ఇప్పుడు అడిగి చూద్దాం. సార్ నమస్తే అండి. సార్ విక్టర్ గారు, మీ నాన్నగారి పేరేంటి చెప్పండి? మా నాన్నగారి పేరు కత్తిపాటి ధర్మారావు. అమ్మయ్య చెప్పారండి. కొట్టండి గట్టిగా చప్పట్లో. 5 గంటల్లో ఆయన పౌరుషం వచ్చింది. కాబట్టి మన పూర్వీకులను మనం మర్చిపోకూడదండి. ధర్మంగా జీవించాలి. పనికి మాలిన ఎడారి పుస్తకాలు మన వాళ్ళ మస్తకాలు పాడు చేస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆ పాట వినలేదు. అందుకని మరొకసారి మా తల్లి పాడుతుంది. జిప్సన్, జిప్సన్ ఫాదర్ జైరామ్, జైపాల్ ఫాదర్ జైరామ్, గ్రాండ్ ఫాదర్ ఒక్కడే గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదర్ ఒక్కడే గతమంతా మనదొక్కటే. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశం రన్నా, ఇది స్వర్గం కన్నా మిన్నా. కాబట్టి అందరూ మంచోళ్ళండి. ఈ మతం మారిన వాళ్ళకి ఒక డిసీజ్ వచ్చినట్టు అంతే. వాళ్ళు మనోళ్ళే. అందుకని మనం రోగాన్ని ద్వేషించాలి తప్ప రోగిని ద్వేషించకూడదు. వాళ్ళంతా మనోళ్ళే. వాళ్ళందరినీ కాపాడుకుందాం, ఈ దేశాన్ని కాపాడుకుందాం. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ నమస్కారం మొదలు పెట్టండి. మంత్రం చెప్తాను. ఇది వినగానే మీకు నవ్వు వస్తుంది, రాముల వారి మీద నవ్వు వస్తుంది, అద్భుతంగా ఉంటుంది. నమస్కారం మొదలు పెట్టండి. ఒకసారి గాలి పీల్చుని వదలండి. చక్కగా చెప్పండి. నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. ఇప్పుడు మీరు దాని శబ్దాన్ని ఇవ్వాలి, మీరు చప్పట్లు కొట్టాలి. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు,
అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా? రాముడు కావాలా, రోగం కావాలా? నారాయణుడు కావాలా, నరకం కావాలా? కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. ఇప్పుడు భోజనంలో పోతున్నారు పులుసు, ఇంకా మాట్లాడితేనే అయిపోతున్నారు. శ్రీమద్ రమారమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద, ప్రహ్లాద వరద గోవింద, పుండరీక వరద గోవింద, పాలమూరు బాలభక్త గోవింద గోవింద. మా బంగారు తల్లులకి, మా బంగారు కొండలకి భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి, జై బోలో హనుమాన్ కి. గీత నేర్చుకుందాం, రాత మార్చుకుందాం, రామాయణం చదువుదాం, ఈ ప్రపంచాన్ని రామరాజ్యంగా మారుద్దాం. భారత్ మాతాకి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 ఏళ్ల ఉత్సవం జరిగే శత జయంతి సంవత్సరం, విశ్వ హిందూ పరిషత్ 60వ సంవత్సరం జరుగుతున్నటువంటి సమయం 61లో పడ్డాం. కాబట్టి మన యొక్క హిందూ సంస్థలకి మనం మద్దతుగా నిలబడదాం. మన వాళ్ళల్లో మాట్లాడే వాళ్ళు పెరగాలి, మాట్లాడే వాళ్ళకి మన మద్దతు పెరగాలి, మన ధర్మం వికసించాలి, ఈ లోకమంతా ప్రకాశించాలి, ఆనందంగా ఉండాలి. ఈ ప్రపంచాన్ని పందుల నుంచి, గొర్రెల నుంచి కాపాడదాం. భారత్ మాతాకి జై శ్రీరామ్. స్వస్తి. కూర్చోవాలి, ఎవరు లేవద్దు, దయచేసి లేవద్దు. ఇది ఒక 20 రోజులు ముందు అనుకున్న సంకల్పం. ఒకే ఫోను, ఒకే రింగ్ తో స్వామివారి ఫోన్ ఎత్తడం జరిగింది. నాన్న నేను వస్తున్నా మహబూబ్ నగర్ అన్నాడు. అప్పుడు ఈ అద్భుతం పాలమూరుకు వస్తున్నా అన్నాడు. ఎక్కువ సమయం పట్టలే వారిని టచ్ చేయడానికి కూడా. అంటే వారు ఎంత అంటే భగవంతునిలాగా ప్రతి చోట తిరిగి హైందవ జాతి యొక్క ఐకమత్యం కోసం, ధర్మం పట్ల అందరికీ అవగాహన కల్పించడం కోసం ఇవాళ మనం చూస్తే ఇంతసేపు ఏమాత్రం ఆలోచించకుండా కూర్చున్నామంటే ఇది ఒక అద్భుతం. ఇది నిజంగా స్వామివారు కారణ జన్ములే. అలాంటి ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని మాకు కల్పించినందుకు పాలమూరు పట్టణ ప్రజలందరి తరఫున మరియు హైందవ శక్తి సేవా సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తూ పాదాభివందనాలతో వారికి జ్ఞాపికను, చిరు జ్ఞాపికను అందజేస్తున్నాం. స్వామివారు గ్రహించాలనుకో జ్ఞాపికను. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విగ్రహాన్ని స్వామివారికి అందజేస్తున్నాం. దయచేసి కూర్చోవాలి ప్లీజ్, దయచేసి దూరంగా ఉండాలి ప్లీజ్ ప్లీజ్. ఇచ్చారు అవి మా దేవుడు గూట్లో పెట్టుకోవడానికి సరిపడా, కానీ ఇది పెట్టుకోవాలంటే గూడు బదలగొట్టి పెద్ద చేయాలి. అది ఇప్పుడు సమయం అయ్యింది 3, అయినా పాలమూరు వాళ్ళ దమ్ము చూడు మారలేదు. మీ 3 అద్భుతంగా ఉంది. తల్లులారా ఇలాగే కాపాడుకుందన్నా. బడో బృందావన విహారీ లాల్ కి, సీతారామచంద్రమూర్తి భగవానికి జై శ్రీరామ్. ధన్యవాదాలు గురువు గారికి. ఒక అద్భుతమైనటువంటి ఈ సందర్భం, వారు విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి ఈ కార్యక్రమానికి విచ్చేసి మార్గదర్శనం చేసినటువంటి పెద్దలు రాధా మనోహర్ దాస్ గారికి, అదేవిధంగా మరొక మిత్రులు అమోఘ్ దేశ్పతి గారికి హృదయపూర్వకంగా పాలమూరు పట్టణ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ కూడా స్టేజ్ దిగాలి. కార్యక్రమాలు చాలా ఉన్నాయి, చిన్నారుల నృత్య కార్యక్రమాలు ఉన్నాయి. స్టేజ్ ఖాళీ చేయాలి ప్లీజ్. జై శ్రీరామ్. అర్థం చేసుకున్నా బిడ్డ, లేకపోతే నీ బతుకాల గడ్డ. స్వామి అందరూ వేదిక ఖాళీ చేయాలి. అక్కడ స్వామివారిని అక్కడ మెయిన్ వేదిక పైకి తీసుకెళ్ళాలి. ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉంటాయి, మెయిన్ వేదిక పైకి తీసుకెళ్ళాలి. అందరూ కూడా మెయిన్ వేదిక పైకి వెళ్ళాలి. స్వామివారిని అంటే ముందుకెళ్ళండి, అట్లే ముందుకెళ్ళండి. చిన్నారుల యొక్క నృత్య కార్యక్రమాలు ఉంటాయి. ఇంకా దయచేసి వేదిక ఖాళీ చేయాలి. జాగ్రత్త.
అమోఘ్ దేశపతి గారు మేము ఫోన్ చేయగానే తప్పకుండా వస్తానను మహబూబ్ పాలమూరు పట్టణానికి విచ్చేస్తానని వారు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట మేరకే ఏమి ఆశించకుండా ఏ మాత్రం మాట్లాడకుండా మారు మాట మాట్లాడకుండా ఈ కార్యక్రమానికి వారు రావడం అనేది చాలా సంతోషమైన విషయం. మాకు పాలమూరు పట్టణ ప్రజలందరి తరఫున హైందవ శక్తి సేవా సంస్థ తరఫున కృతజ్ఞతలు అమోఘ్ దేశపతి గారికి మరొక్కసారి తెలుపుతూ వేదికను ఖాళీ చేయాల్సిందిగా మనమే ఇప్పుడు చిన్నారుల యొక్క కార్యక్రమాలు ఉన్నాయి. ముందుకు ఇటు ఆ తల్లి ఇందాక నేను అమ్మ ఆవిడ శివమాల దివ్య గారు ఒకసారి రండి. తర్వాత దివ్య అమ్మ రామ్మ, అలాగే పోలీసులందరూ ఇక్కడే ఉండండి. చాలా ఉత్తమమైనటువంటి సేవలు వారు అందిస్తున్నారు. చాలా చోట్ల పోలీసులతో మన వాళ్ళకి సరైన ఫ్రెండ్షిప్ ఉండదు, కానీ ఇక్కడ చాలా చక్కని అద్భుతంగా వారి యొక్క నిర్వహణ ఉంది, వారి ప్రేమ ఉంది, వారి భక్తి ఉంది. వాళ్ళని సన్మానించుకోవాల్సిన బాధ్యత మనకుంది. అందుకే నేను తీసుకొచ్చా. పాలమూరు పోలీసులు వాళ్ళు సత్కరింపబడాలి. ముందు ఆ తల్లి ఏం పర్లేదు తల్లి చెయ్యి అమ్మ దివ్య వచ్చారమ్మా. దివ్య తల్లి వారు దివ్య గారు ఇవన్నీ ఉన్నాయి సార్ ఇక్కడ. దివ్య గారు వారి యొక్క గతంలో వారి కర్మ ప్రకారంగా ఎక్కడో జన్మించినప్పటికీ వారు ధర్మం ప్రకారంగా జీవిస్తున్నారు. ఇటువంటి తల్లులు పెరగాలి. మన స్త్రీలు శివాజీ, శంభాజీ, ఒక సమర్థరాముణ్ణి, ఒక రాణా ప్రతాప్ని ఈ లోకానికి ఇచ్చారు. అటువంటి తల్లుల యొక్క కన్నటువంటి తల్లి భరతమాతకి ఇటువంటి తల్లుల యొక్క సేవలు చాలా అవసరం. భారత్ మాతాకి తల్లి హ్యాపీ తల్లి నా కాడు అమ్మ తల్లి అమ్మ తల్లి అమ్మ నేను మిస్ అయిపోతారని ఇంకా మళ్ళీ అప్పుడు అడావిడి కదా అని ఇంకా నేను తల్లి ఇద్దాను అమ్మ తల్లి అది ఎర్రజెండ కాదు ఎరిజెండ అమ్మ. ఎరిజెండ నుంచి వచ్చినాం అమ్మ. తల్లి మాట్లాడదాం అమ్మ. దీర్ఘాయుష్మాన్ బాబు నాన్న. ఇప్పుడు కొంచెం పోలీసులు టైం ఇవ్వాలనే, ఎందుకంటే మీకు స్టేజ్ మీద ఇప్పుడు టైం ఆల్రెడీ 3 దాటింది. అవన్నీ ఆడికి వెళ్దామా? కాదు ఇక్కడ స్పేస్ ఉంది కదా అవునా? రైట్ రండి. వాళ్ళకు కూడా గుర్తుండిపోతుంది నాన్న. అడిగి వెళ్దాం. ఏంటి కార్డు అయిపోయినా తల్లి అరే నాన్న కాదు అక్కడికి వెళ్దామా తల్లి నాన్న? పోలీసులు అక్కడ నుంచోరా తల్లుల దుర్గావాహినికి, విశ్వ హిందూ పరిషత్కి, మా పాలమూరు మాతృమండలికి, మా పాలమూరు తల్లులకి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత తద్వాదశోऽధ్యాయః భక్తి యోగః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయ భక్తాం త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమః. శ్రీ భగవానువాచ మయ్యావేశ మనో ఏ మాం నిత్యయుక్త ఉపసతే శ్రద్ధయా పర్యకృత సేవేత నమః. ధన్యవాదాలు. ఇప్పుడు పోలీసు వాళ్లకు అక్కడ మెయిన్ వేదిక పైన సన్మానం